Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఈ నెల 30న శ్రీకాకుళం వెళ్లనున్నారు వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్. శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు జగన్. అయితే గార మండలంలోని అంపోలు జైల్లో ఉన్నారు అప్పలరాజు. హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి అరెస్ట్ అయినటువంటి అప్పలరాజు, అదేవిధంగా ఆయన కుమారుడు ఆరవ్ వర్మ ఉన్నారు. గొర్రెల కాపడి దుబ్బా దానయ్య మృతికి సంబంధించి ఆరవ్ వర్మ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు రావడం, సాక్ష్యాలు తారుమారు చేసేందుకు అప్పలరాజు ప్రయత్నించారు అనేటువంటి ఆరోపణల నేపథ్యంలో తాజాగా కేసు నమోదైంది. ఈ హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించి అప్పలరాజును A3గా చేర్చారు పోలీసులు. అయితే అరెస్ట్ చేసేటువంటి సందర్భం వరకు కూడా ఒక రకమైనటువంటి హైడ్రామాని మనం చూసాం. ఈ కేసుకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేశారు అనేటువంటి ఆరోపణ చేసినటువంటి పరిస్థితులు కూడా కనబడ్డాయి. అయితే ఒకానొక సందర్భంలో అప్పలరాజుకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, న్యాయస్థానం దాన్ని తిరస్కరించినటువంటి వైనాన్ని కూడా మనం చూసాం. ఈ కేసుకు సంబంధించి BNS సెక్షన్స్ 105, 61, 231, 238, 240, 242 కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రమాదం తర్వాత పోలీసులకు తప్పుడు సమాచారం ఇచ్చారు అనేది మాత్రం అప్పలరాజు పైన ఉన్నటువంటి ప్రధాన ఆరోపణ. అయితే వైసీపీ నేతలను కావాలని ఇలాంటి కేసుల్లో ఇరికిస్తున్నారు. గత కొంతకాలంగా వైసీపీ కూడా దీనిపైన కాంట్రవర్సీ చేస్తూనే ఉంది. న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ఆ పార్టీ అధినేత సహా ప్రతి ఒక్కరు కూడా పిలుపునిచ్చినటువంటి వైనం. అప్పలరాజును అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, అప్పలరాజు అభిమానులు కూడా భారీగా చేరుకున్నారు. ఎక్కడికక్కడ అడ్డగించేటువంటి వైనం కూడా చేశారు. అయితే ఈ నెల 30న శ్రీకాకుళం జిల్లాకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అప్పలరాజును పరామర్శించనున్నారు. ప్రస్తుతం శ్రీకాకుళం జిల్లా జైల్లో ఉన్నటువంటి అప్పలరాజును పరామర్శించనున్నారు. గార మండలంలోని అంపోలు జైలుకు వెళ్లనున్నారు జగన్. అప్పలరాజును పరామర్శించి భరోసాను కల్పించేటువంటి ప్రయత్నం చేయనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, నెల 30న అప్పలరాజును కలవనున్నారు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్. సో అంపోలు జైలుకు వెళ్లనున్నారు. అసలు రీసెంట్ అప్డేట్స్ ఏంటి, పూర్తి షెడ్యూల్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ నెల 30న శ్రీకాకుళం వెళ్లనున్నారు. శ్రీకాకుళం జిల్లా అంపోలు జైల్లో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. హిట్ అండ్ రన్ కేసులో అప్పలరాజు అరెస్ట్ అయ్యారు. అప్పలరాజు A3గా ఉన్నారు. A1 గా ఆరవ్ వర్మ ఉన్నారు. సిదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ చేశారు అనే ఆరోపణలపైన ఆయన A1 గా ఉన్నారు. దానయ్య అనే ఒక గొర్రెల కాపరి మృతికి కారణమయ్యారు ఆరవ్ వర్మ అనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే ఆ కేసులో సాక్ష్యాలు తారుమారు చేయడానికి ప్రయత్నం చేశారు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అనే కోణంలో ఆయన అరెస్ట్ జరిగింది. A3గా అప్పలరాజు ఈ కేసులో ఉన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయిన రోజు కూడా ట్వీట్ చేశారు, ఏదైతే అరెస్టులతో వైసీపీ నేతలను భయపడలేరు, సిదిరి అప్పలరాజుకు అండగా ఉంటాం. సిదిరి అప్పలరాజు భార్యకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఫోన్ చేశారు, పరామర్శ చెప్పారు, అండగా ఉంటాం, ధైర్యంగా ఉంటానని చెప్పారు. బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అప్పలరాజు పైన, బీసీ నేతల పైన టీడీపీ కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందంటూ జగన్ గతంలో ఆరోపణ చేశారు. అయితే ఇక్కడ ప్రధానంగా అంపోలు జైలు, గార మండలంలో ఉన్న అంపోలు జైల్లో ఉన్న సిదిరి అప్పలరాజును జగన్మోహన్ రెడ్డి పరామర్శించున్నారు. హిట్ అండ్ రన్ కేసు, ఏదైతే హిట్ అండ్ రన్ కేసులో సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నం చేశారు, తన కుమారుడిని రక్షించుకునే వైసీపీతో పాటుగా అప్పలరాజు కుటుంబ సభ్యులు, కార్యకర్తల ముందు నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. యాక్సిడెంట్ కేసు కాబట్టి అసలు ఆ కేసుకు సంబంధం లేనటువంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేస్తున్నారు. న్యాయ పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నామని పదే పదే ఆరోపణలు చేసినటువంటి వైనం కూడా కనబడుతుంది. సో ఒకసారి పరామర్శించిన తర్వాత జగన్ మాట్లాడేటువంటి అవకాశాలు, ప్రెస్ మీట్ నిర్వహించేటువంటి అవకాశం కనబడవచ్చు అంటారా ఆ రోజు? సిరాజ్, ఇక్కడ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇటు సిదిరి అప్పలరాజును పరామర్శించిన తర్వాత అక్కడ ఆయన ప్రెస్ మీట్ నిర్వహించన్నారు. మరోపక్క యాక్సిడెంట్ కి సంబంధించిన కేసుల్లో BNS సెక్షన్ తీసుకురావడం, ఈ యాక్సిడెంట్ అనుకోకుండా యాక్సిడెంట్లు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి, కానీ కావాలని చేసిన యాక్సిడెంట్ లాగా BNS సెక్షన్లు సెక్షన్లు తీసుకొచ్చి పెట్టారంటూ గతంలో వైసీపీ ఆరోపణలు చేస్తుంది. ఇప్పటికే శ్రీకాకుళం జైల్లో ఉన్న పలువురు వైసీపీ నేతలు అప్పలరాజును పరామర్శించారు. మరోపక్క అప్పలరాజుతో పాటు ఆరవ్ వర్మ కూడా జైల్లో ఉన్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా కేసు తారుమారు అంశం. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ గా ఉన్నారు. అటు కూటమి పాలనపై ఆయన పోరాటం చేస్తున్నారు. అదేవిధంగా అటు నారా లోకేష్, ఇటు చంద్రబాబు పైన పదే పదే ఆరోపణలు గుర్తిస్తున్నారు. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి జగన్ కేబినెట్ లో మంత్రి అయ్యారు. మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించిన సిదిరిని అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసం?
ఇటు కేసు వరకు చూసినప్పుడు ఆ హిట్ అండ్ రన్ కేసుగా సెక్షన్లు పెట్టారు. సాధారణ యాక్సిడెంట్ కేసు, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ అంటూ వైసీపీ నేతలు చెప్పినప్పటికీ కూడా అటు టీడీపీ కూటమి ప్రభుత్వం కావాలనే సెక్షన్లు మార్చిందంటూ ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తన గతంలో ఏదైతే తన పార్టీకి సంబంధించిన నేతలపైన కేసులు పెట్టారో వారిని జగన్మోహన్ రెడ్డి నేరుగా పరామర్శించారు. కాకాని గౌతమ్ రెడ్డి కావచ్చు, పిన్నెల రామకృష్ణారెడ్డి కావచ్చు, గతంలో జోగి రమేష్ కావచ్చు, మరికొంతమంది నేతలు అరెస్ట్ అయిన సమయంలో కూడా జగన్ జైలుకి వెళ్లి పరామర్శిస్తారు. ప్రస్తుతం అంపోలు, శ్రీకాకుళం జిల్లా గార మండలం అంపోలు జైల్లో ఉన్న ఇటు సిద్ది అప్పలరాజును పరామర్శించున్నారు, ధైర్యం చెప్పనున్నారు, అండగా ఉంటాం, వైఎస్ఆర్సీపీ నేతలకు అండగా ఉంటాం, మరోపక్క కార్యకర్తలకు అండగా ఉంటాం, అరెస్టులతో వైసీపీని ఆపలేరు, వైఎస్ఆర్సీపీ నాయకుల పోరాట స్ఫూర్తిని ఆపలేరు, కేవలం కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెడుతుంది, కక్షపూరితంగా అప్పలరాజును అరెస్ట్ చేశారు, ఈ సాధారణ యాక్సిడెంట్ కేసును బిఎన్ఎస్ సెక్షన్ల కింద మార్చారు, ఈ సెక్షన్లు మార్చాల్సిన అవసరం ఏంటి, కూటమి కావాలనే పోలీసుల ద్వారా వైఎస్ఆర్సీపీ నేతలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు. గతంలో మా నేతలు అరెస్ట్ చేసినంత మాత్రాన ఏ నేత భయపడలేదంటూ జగన్ ట్వీట్ చేసిన విధానం చూస్తే, అయితే ప్రస్తుతం తన కేబినెట్ లో మంత్రిగా పనిచేసిన అప్పలరాజును గార మండలం అంపోల్ జైల్లో ఉన్న అప్పలరాజును జగన్మోహన్ రెడ్డి పరామర్శించినారు. ఈ నెల 30న శ్రీకాకుళం వెళ్ళనున్నారని మనకు సమాచారం అనిపిస్తుంది. అయితే ఆగస్టు 1వ తేదీన ప్రధానమంత్రి మోడీ పర్యటన ఉత్తరాంధ్రలో ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి పర్యటన కొనసాగుతుందా లేదా అనే అంశం అయితే మనకు ప్రస్తుతానికి క్లారిటీ లేదు. అయితే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నేతలు చెప్పిన ప్రకారం ఈ నెల 30న శ్రీకాకుళం వెళ్ళనున్నారని సమాచారం మనకైతే వినిపిస్తుంది. సిరాజ్. రైట్ కిరణ్, థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లాకు వెళ్ళనున్నారు వైఎస్ జగన్. ఈ నెల 30న శ్రీకాకుళం జిల్లాలో మాజీ మంత్రి అప్పలరాజును ఆయన పరామర్శించనున్నారు. శ్రీకాకుళం జైలుకు వెళ్లి అక్కడే ఉన్నటువంటి అప్పలరాజును పరామర్శించడంతో పాటుగా భరోసాని కల్పించేటువంటి ప్రయత్నం చేయనున్నారు. గార మండలంలో ఉన్నటువంటి అంపోలు జైల్లో ఉన్నారు ప్రస్తుతం మాజీ మంత్రి అప్పలరాజు. హిట్ అండ్ రన్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారం పైన ఇప్పటికే ఇష్యూ నడుస్తున్నటువంటి పరంపర, ఒకవైపు మాటల యుద్ధాలతో పాటుగా పూర్తి స్థాయిలో ఈ అంశానికి సంబంధించి, కేసుకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేశారు అనేటువంటి ఆరోపణలపైన కూడా అప్పలరాజు పైన ఇప్పటికే కేసు నమోదు చేయడం, ఆ కేసుకు సంబంధించి A3గా ఉండడం, పలు బిఎన్ఎస్ సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేశారు. ప్రధానంగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ సమీపంలో ఉన్నటువంటి పాత రహదారిపై దానయ్య అనేటువంటి గొర్రెల కాపడి రోడ్డు దాటుతుండగా అతివేగంగా వచ్చి ఒక్కసారిగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. సో అప్పలరాజును కూడా ఈ కేసులో కావాలని ఇరికించారు అనేటువంటి ఆరోపణ ముందు నుంచి చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పృథ్వీ అందిస్తారు. పృథ్వీ చెప్పండి, ఈ నెల 30న మాజీ ముఖ్యమంత్రి శ్రీకాకుళం పర్యటనకు రాబోతున్నారు, అప్పలరాజును పరామర్శిస్తున్నారు. రీసెంట్ అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సిరాజ్. ఈ నెల 30 తారీఖున వైసీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లాకు రానున్నారు. ఈ నేపథ్యంలో ఏదైతే గొర్రెల కాపరి దానయ్య ఏదైతే బైక్ యాక్సిడెంట్ ప్రమాదంలో శ్రీధర్ అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ చేశారనే ఆరోపణలపై ఇప్పటికే శ్రీధర్ అప్పలరాజు మన శ్రీకాకుళం జిల్లా అంపోల్ జైల్లో అయితే రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆయనతో ములాఖాత్ అయ్యేందుకే జగన్మోహన్ రెడ్డి 30 తారీఖు రానున్నారని అయితే ఇక్కడ వైసీపీ వర్గాల నుంచి సమాచారం అయితే వస్తుంది. అయితే ఇందుకు సంబంధించి ఇప్పటికే శ్రీధర్ అప్పలరాజుని మన జిల్లా అధ్యక్షుడు, వైసీపీ జిల్లా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ కూడా ములాఖాత్ అయ్యారు. అలాగే పలువురు నాయకులు కూడా ములాఖాత్ అయ్యారు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రానున్న సందర్భంలో ఖచ్చితంగా కూడా జిల్లా మొత్తం సాగైతే ఉంది. ఇప్పుడు అంటే వైసీపీ అధ్యక్షుడు చాలా రోజుల తర్వాత శ్రీకాకుళం జిల్లాకు రానున్న నేపథ్యంలో అయితే పోలీసులు ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేయబోతున్నారు, ములాఖాత్ ఎలాంటి అభ్యంతరాలు తెలిపేటువంటి అవకాశం లేదు కదా? ఎందుకంటే అరెస్ట్ సందర్భంలో ఆ తర్వాత వైసీపీ నేతలు కలిసి మాట్లాడేటువంటి సందర్భంలో కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. కలిసేటువంటి అవకాశం కల్పించకుండా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. సో ఇకపైన అలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేటువంటి ఛాన్స్ కనబడుతుందా అక్కడ? ఇప్పటికే మనం చూసుకుంటే గత వారం మాజీ మంత్రి డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ కూడా వచ్చి శ్రీధర్ అప్పలరాజుతో ములాఖాత్ అయ్యారు. అదే ఆయనతో పాటు వైసీపీ ఇన్ఛార్జ్ చెక్కలి పేరాడ తిలక్ కూడా ములాఖాత్ అయ్యారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కూడా ములాఖాత్ అయ్యే అవకాశం ఉండొచ్చనే అయితే ఇక్కడ వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి.
కేవలం ఈ పరామర్శ ఒక్కటే షెడ్యూల్లో ఉండబోతుందా లేదా శ్రీకాకుళంలో పార్టీ నాయకులతో సమావేశమైనటువంటి అవకాశం ఏమైనా కనబడుతుందా? జిల్లా నాయకత్వం దీనిపైన స్పందించిందా షెడ్యూల్ వివరాలపైన? అయితే ఏదైతే 1వ తారీఖున భోగాపురం ప్రధాని మోడీ రాన్న సంగతి తెలిసిందే. ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అయితే ఇది ప్రధాని మోడీ చేతులుగా ఆవిష్కరిస్తున్నారు. అయితే ఇదే టైంలో 30 తారీఖున వస్తారా లేదంటే ఇంకేదైనా డేట్ మారుతుందా అనేది కూడా ఇంకా స్పష్టత రావాల్సింది. ఏదైనా ఈ రోజు అయితే ఇంకా పూర్తి స్థాయి స్పష్టత ఇంకా రావాల్సిందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పర్యటన నేపథ్యంలో ఆ జిల్లా నాయకులు కూడా ఆయనతో కలవాలి, జిల్లా సమస్యలు చెప్పుకోవాలి. అయితే ఇక్కడ గ్రూపు ఇది కానీ ఇక్కడ కాన్స్టిట్యున్సీస్ లో సమస్యలు కానీ అవన్నీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అయితే ఇక్కడ వైసీపీ నేతలు అయితే భావిస్తున్నారు. అయితే చూడాలి ఆయన ఎంత సమయం కేటాయిస్తారు, ఏ సమయంలో ఉంటుంది ఇది అనేది. ఎస్ రైట్ పృథ్వీ, థ్యాంక్ యూ. శ్రీకాకుళం జిల్లా జైలులో ఉన్నటువంటి మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పరామర్శించనున్నారు మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. గార మండలంలో ఉన్నటువంటి అంపోలు జైల్లో ఉన్నటువంటి అప్పలరాజు పరామర్శకు ఆయన రానున్నారు. అయితే హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయ్యి ఇప్పటికే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో పాటుగా ఆయన కుమారుడు ఆరవ్ వర్మ జైల్లో ఉన్నారు. గొర్రెల కాపరి దుబ్బా దానయ్య మృతికి కారణమయ్యారు ఆరవ్ వర్మ. ఇదే ఆరోపణల నేపథ్యంలో సాక్ష్యాలు తారుమారు చేసేందుకు అప్పలరాజు ప్రయత్నించారు అనేది మాత్రం ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి పైన ఉన్నటువంటి ఆరోపణ. ఇదే ఇష్యూ పైన A3గా నమోదు చేయడం, పలు BNS సెక్షన్లను నమోదు చేయడం, అయితే అరెస్ట్ చేసేటువంటి పరంలో కూడా కొంతవరకు హై డ్రామా కొనసాగింది. ఆ తర్వాత పార్టీ నాయకులు వెళ్లి కలిసేటువంటి ప్రయత్నంలో కూడా పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడం, అడ్డగించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. అయితే తాజాగా అంటే 14 రోజుల రిమాండ్లో ఉన్నటువంటి ఆయన్ను మాజీ ముఖ్యమంత్రి పరామర్శించేందుకు రానున్నారు అనేటువంటి వార్త మాత్రం జిల్లా పార్టీ నాయకత్వం తగు ఏర్పాట్లు చేసుకోవడంలో కూడా నిమగ్నం అవుతున్నట్లుగా తెలుస్తుంది. మరి షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతుంది, ఎప్పటి వరకు జైలుకు చేరుకోబోతున్నారు, ఎప్పుడు పరామర్శించేటువంటి అవకాశం ఉంది, ఒక రకంగా పార్టీ పరంగా మేమున్నామనేటువంటి భరోసాను కల్పించేటువంటి దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. అక్రమంగా కేసులు బనాయించారు, అక్రమ శిక్షలు నమోదు చేశారంటూ కూడా ఇప్పటికే వైసీపీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి పరామర్శ తర్వాత జిల్లా పార్టీ నాయకత్వంతో కూడా సమావేశం నిర్వహించేటువంటి అవకాశం ఉందా లేదా అన్న దానిపైన మరింత స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉంటుంది.